ప్రియబిడ్డ, నిజంగా ఈ రోజున నీవిలా చెప్పగలవా? నీ కుటుంబంలో ఎవరైనా, పిల్లలో, భర్తో, భార్యో, బంధువులో ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, ప్రభు పిలిచాడు అనుకోండి, నీ రక్త సంబంధంలో ఎవరైనా సరే, యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తోత్రం అని చెప్పగలుగుతున్నావా? నీ కుటుంబంలో ఏదైనా ఆస్తి నష్టం ఎంత సంభవించినా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, అది కూడా కలుపుకొనే కాంది. ప్రియబిడ్డ, ఈ రోజున చాలామంది దేవుణ్ణి వదిలిపెట్టారు, మందిరాలు మానేశారు, మాకొద్దు దేవుడని దేవుడి మీద అలిగారు, దేవుడి మీద కోపం పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుడు మా కుటుంబంలో ఇలాంటిది అనుమతించారు, నా బిడ్డ మీదకి ఇలాంటి కీడు వచ్చింది, నా కుటుంబంలో ఇలాంటి నష్టం వాటిల్లిందని దేవుణ్ణి స్తుతించకుండా సనిగేవారిగా, గొణిగేవారిగా, దేవుణ్ణి దూషించేవారిగా, దేవుణ్ణి విడిచిపెట్టే